తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అదే విధంగా డెలివరీ బాయ్స్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ అయితే తెలంగాణ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది అన్యాయంగా అరెస్ట్ చేస్తారా, అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పి మాట్లాడుతాడు. అసలు మనోడు ముఖ్యమంత్రిని వాడు వీడు అని చెప్పి ఎట్లా మాట్లాడాడు, నాగార్జున యాదవ్ అంటోడు ఏం మాట్లాడాడో తెలుసా మీకు? అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అని చెప్పేసి జొమాటో బాయ్స్తో పోల్చిండు. జొమాటో బాయ్స్తో పోల్చినా పర్లేదు, ఆ జొమాటో బాయ్స్కి జీవో చదవస్తా అని చెప్పి జొమాటో డెలివరీ బాయ్స్ను కూడా అవమానించిండు. అసలు మీరు చూడకపోతే ఆ చూడని వాళ్ళకి మళ్ళొక్కసారి ఆ వీడియో క్లిప్ నేను ప్లే చేస్తా. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని కూడా, అంటే అంత ఏజ్ ఉంది, ఆ ఏజ్కైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఆయన కూడా ఏమంట అనేది అండి. తెలంగాణ మేధావులు కాంగ్రెస్ లీడర్ అయితే ఇప్పటిదాకా స్పందించలేదు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి వీడియో ఇవ్వండి. వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనే తెలుసా? దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ డబ్బులు ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. ఒరే చంద్రబాబు, అడ్డగాడిదే చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా? నారా లోకేష్ ని గడ్డి తిని పెంచావా? అన్నారు కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎంత నీచాతి నీచంగా మాట్లాడిండో అదే విధంగా గతంలో వాళ్ళు మాట్లాడిన మాట కూడా చూసారు. అసలు డెలివరీ బాయ్స్ గురించి జీవో చదవరా అంటాడు. జీవో చదవరా డెలివరీ బాయ్స్ కి? డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా సరైన జాబ్ లేక వాళ్ళ అవసరాల కోసమో, వాళ్ళ బాధలు తీర్చుకోవడం కోసమో, కుటుంబం కోసమో నిద్రపోకుండా డెలివరీ చేసుకుంటా డబ్బులు ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఎవరు చూడకుండా కూడా సాటుగా కూడా చాలా మంది ఈ డెలివరీ బాయ్ లెక్క వర్క్ చేస్తూ వాళ్ళ కష్టాలు తీర్చుకుంటున్న విషయం నువ్వు తెలుసుకోవాలి. అలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఒక రేవంత్ రెడ్డి గారి మీద అన్ని విమర్శలు వేసారు కదా. మొన్నటి దాకా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది మేధావులం అని చెప్పుకుంటారు, జర్నలిస్టులం అని చెప్పుకుంటారు. అదే విధంగా ఈ సూడో సెక్యులర్ గారు అందరూ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తుందంటే ఎంత పెద్ద రచ్చ చేసారు చెప్పండి. అదేవిధంగా తెలంగాణలో ఒక జర్నలిస్టుని అరెస్ట్ చేస్తే, అక్కడ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ మాట్లాడని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేస్తే ఎంత పెద్ద ఐరామ చేసారు. పాషం యాదగిరి అయితే ఏకంగా పోలీసుల మీదకే, ఆంధ్ర పోలీసుల మీదకి తిరగబడి మాట్లాడాడు. మరి అట్లా మాట్లాడినాడు మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పార్టీలకు అతీతంగా మన ముఖ్యమంత్రిని వాడు వీడు జొమాటో డెలివరీ బాయ్, ఆ జొమాటో డెలివరీ బాయ్స్కి జీవో చదవస్తుంది అని చెప్పి అంత నీచాతి నీచంగా మాట్లాడితే ఏ ఒక్కరైనా స్పందించిరా? ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా అనిల్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అట్లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ వైసీపీ నాయకుల గురించి ఒక్కడంటే ఒక్కరు అసలు స్పందించిరా అనేది ఒకసారి ఆలోచన చేయాలి మనం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇన్ని వ్యాఖ్యలు చేస్తుంటే ఇటు మేధావులు స్పందించారు, ఇటు కాంగ్రెస్ పార్టీ చెందిన కొంతమంది స్పందించారు. ఎందుకు? అక్కడ వైసీపీ ఉందనా? జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా మీకు ప్రేమ తగ్గలేదా? అసలు మేము ఏం అర్థం చేసుకోవాలి? ఎవరి డైరెక్షన్లో ఇదంతా జరుగుతుంది? కుహానా మేధావులు, అదేవిధంగా జర్నలిస్టులు అని చెప్పుకుంటారు, వీళ్ళందరూ ఎందుకు మరి మాట్లాడలేదు? మన తెలంగాణ ప్రాంతం మీద అంత ప్రేమ ఉంటే నిజంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి మీద వాడెవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, మీ వేరే పార్టీ అయినా కావచ్చు, మీకు నచ్చని పార్టీ అయినా కావచ్చు, కానీ మన అందరికీ మన ముఖ్యమంత్రి కదా, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం గౌరవించుకోవాలా వద్దా? అలాంటి మన ముఖ్యమంత్రిని అగౌరవంగా మాట్లాడిన మీద ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు తెరవలేదు. ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలి. వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ నాటకం అంతా. మొన్నే జగనన్న ఎల్లుండి వస్తుండని చెప్పి మాట్లాడి ఏదైతే వీడియో వచ్చిందో నిజంగా దానికి తగ్గట్టుగానే వీళ్ళ ప్రవర్తన ఉంది. ఎందుకంటే వీళ్ళెవ్వరూ ఆ జగన్ మీద ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క క్వశ్చన్ వేయరు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత నీచాతి నీచంగా మాట్లాడితే ఒక్కరు స్పందించలేదు. అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ పార్టీని ఒక్క మాట అంటే ఒక్క మాట అనరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్తే వైసీపీని ఒక్క మాట అనరు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే వాళ్ళ విధానం చూస్తుంటే మనకు అర్థమైపోతుంది కదా. కనీసం ఒక ముఖ్యమంత్రిని అంత నీచాతి నీచంగా విమర్శిస్తే అంత తెలంగాణ ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఎందుకు అందరిలాగే సమానంగా ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేస్తావా అని చెప్పి క్వశ్చన్ చేయరు అనేది ప్రతి ఒక్కరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయండి. వాళ్ళ విధానం ఏందని ఒకసారి గ్రహించండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే సార్ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ కాంగ్రెస్ నాయకులు అసలు ఎక్కడ కనవలేదు. ఇన్ని రోజులు అవుతుంది. కానీ మొత్తానికి పోలీసులు అయితే ఆ నాగార్జున యాదవ్ ఏదైతే మన ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా డెలివరీ బాయ్స్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలి. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ అంటే జీవోలు చదవరాదా?
అరే బాబు, నువ్వు ఏం చదువుకున్నావో తెలియదు, ఎంత చదివినావో తెలియదు, నీకు ఎంత చదువు వచ్చో తెలియదు, నీకన్నా ఎక్కువగా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నౌ అసలు డెలివరీ బాయ్స్ అంటే ఎవరు అనేది కూడా నువ్వు తెలుసుకో. డెలివరీ బాయ్స్ అంటే రోడ్ల మీద ఖాళీగా తిరిగేటోళ్ళు కాదు రాబాయి. డెలివరీ బాయ్స్ అంటే నిజంగా చెప్పాలంటే ఎన్ని చదువులు చదువుతారో, ఎన్ని జాబులు చేసి రిజైన్ చేసిన వాళ్ళు, ఏ పని దొరకలేక కాదు వాళ్ళు అనేది, వాళ్ళకి నచ్చిన పని చేయలేక, ఖాళీగా ఉండలేక, అసలు ఆర్థికంగా ఎన్ని సమస్యలు వస్తాయి, కుటుంబాన్ని చూసుకోవాలి, వాళ్ళ ఖర్చులు చూసుకోవాలి. కొంతమంది అయితే చదువుకుంటూ మరీ చేస్తారు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితే చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఎంత చెప్పినా తక్కువే. కొంతమంది అయితే చాలా ఎట్లా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆ జాబ్ చేస్తుంటే ఎక్కడ వాళ్ళు చూస్తారు, తెలిసిన వాళ్ళు చూస్తారు అని చెప్పేసి చాటుగా కూడా చేసుకుంటా, డెలివరీ చేసుకుంటా 4 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ బాధలతో పాటు కుటుంబ బాధల్ని కూడా తీర్చుకునే వాళ్ళు. అలాంటి వ్యక్తుల మీద జీవో చదవచ్చా అని చెప్పేసి మాట్లాడతావా? నిన్ను అరెస్ట్ చేయడమే పక్క. నేను డెలివరీ బాయ్స్ అందరి తరపున మాట్లాడుతాను. ఎందుకంటే అందులో చాలా మంది నా స్నేహితులు ఉండొచ్చు, నాకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళ బాధలు నేను దగ్గర నుంచి చూసిన కాబట్టి చెప్తున్నా. జాబులు ప్రిపేర్ అయితే కూడా ఆ జాబ్ చేసే వాళ్ళని చూసిన ఎంత కష్టపడి వాళ్ళు వర్షాన్ని లెక్క చేయకుండా, ఎండను లెక్క చేయకుండా, కాలంతో పని లేదు రాబాయి. పాపం వాళ్ళు కష్టపడి పని చేసుకొని నిజంగా నీలాగా ఆడ కూర్చొని ఎవరిని పడితే వాళ్ళని తిడితే వాళ్ళకి డబ్బులు రావు. వాళ్ళు కష్టపడి 24 గంటలలో కనీసం 10 గంటలు వాళ్ళు డెలివరీ చేసుకుంటేనే డబ్బులు ఎన్ని చేసే వాళ్ళ బాధ నీకేం తెలుస్తుంది? ఒక రోజు నేను అట్లా చెప్తే నీకు అర్థమవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడంలో అసలు నిజంగా బరాబర్ న్యాయం ఉంది. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇట్లా మాట్లాడుతుందంటే ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా లోపలేయాలి. ఎట్లాంటి వాళ్ళని మీరు రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నారు? వైసీపీ పార్టీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించేది? ఒక డెలివరీ బాయ్స్కి మీకు అంత గౌరవం లేదా? అంత చురుకనా డెలివరీ బాయ్స్ అంటే? అంటే నోటికి వచ్చిందల్లా వాగుతారు, తర్వాత సారీ చెప్తే అయిపోతుందా? అవన్నీ కుదరదు. మాట్లాడే ముందు మన నోటి నుంచి ఒక మాట బయటకు వచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎందుకోసం మాట్లాడతాం, ఏం మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో లేరా డెలివరీ బాయ్స్? ఆ డెలివరీ బాయ్స్ బాధ కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదా? మీరు మాత్రమే చదువుకున్న వాళ్ళు, మీరు మాత్రమే మేధావులు. పైసలు ఇస్తే ఎవరిని పడితే వాడిని గురించి మాట్లాడేటోళ్ళు. నీచంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళనే ఆ ఏజ్ కూడా గౌరవం ఇవ్వకుండా వాడు వీడు అంటూ ఆయన కొడుకును ఉద్దేశిస్తూ అతి నీచంగా మాట్లాడుతుంటే అసలు ఏం సంస్కారం, ఏం గౌరవం? రాజకీయాల్లో ఉండాలి కానీ, రాజకీయాల్లో విమర్శ చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. పాలసీల మీద విమర్శలు చేయాలి. అది మాత్రం చేత కాదు. ఈ స్థాయి మర్చిపోయి అంత పెద్దవాళ్ళైనా ఆ ఏజ్లైనా రెస్పెక్ట్ చేయాలి కదా. అరే గురే అంటావు చంద్రబాబు నాయుడిని, అరే ఆయన ఏజ్ కన్నా రెస్పెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు మా కేసీఆర్ ఉన్నాడు, మేము ఆయన ఉద్యమకారునిగా గుండెల్లో పెట్టుకుంటాం, గౌరవిస్తాం. ఎందుకు ఇస్తాం గౌరవం అంటే ఆయన ఉద్యమకారుడు, ఆయన ఏజ్, ఆయన కొట్లాడిండు, అదేవిధంగా ఆయన ఏజ్, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది తెలుగు రాష్ట్రాలల్లో. అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మంత్రిగా చేసిండు, తెలుగుదేశం పార్టీలో సభ్యునిగా ఉన్నప్పుడు తెలంగాణ పరంగా కొట్లాడి తెలంగాణ సాధించిండు. ఆయన ఏజ్కైనా మనం రెస్పెక్ట్ చేయాలి. నీకు ఆయన మీద కోపం ఉంటే కూడా. చంద్రబాబు నాయుడు 2 రాష్ట్రాల పరంగా ఎంత అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన ఏజ్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మనం ఎంత మన ఏజ్ ఎంత, వాళ్ళ అనుభవం అంత ఉండదు మన ఏజ్. మనం వాళ్ళని విమర్శించే స్థాయి ఉంటే పాలసీల మీద విమర్శించాలి. పలానా వర్క్ నువ్వు ఎందుకు చేయలేదు, పలానా దాంట్లో ఉద్యోగాలు వేయలేదు, పలానా దాంట్లో ఇది చేయలేదు, పలానా అది చేయలేదు అని చెప్పి మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అంతేగాని నోరు ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం సపోర్ట్ చేసేవాడు ఉన్నారు కదా, మనం జైలుకి వెళ్ళినా మనం తీసుకొచ్చేవాడు ఉన్నారు కదా అని చెప్పేసి సభ్యత, సంస్కారం, గౌరవాన్ని విడిచి మాట్లాడితే, అవతలి వాళ్ళని అవహేళన చేస్తే, డెలివరీ బాయ్స్ అని చెప్పి తక్కువ అంచనా వేస్తే వాళ్ళు నీకన్నా 100 రెట్లు బెస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నీలాగా స్క్రిప్ట్లు ఉండయి, నీలాగా డబ్బులు ఇయ్యరు, సొంత కష్టంతో పనిచేస్తారు. నీలాంటోడు ఎవడు ఏం చేస్తాడని అబ్జర్వ్ చేస్తారు, ఓట్ల రూపంలో నీకు సమాధానం చెప్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. నీకు మీన్స్ నీకు అంత సీన్ లేదనుకో, ఓట్లలో నీకు టికెట్ ఎలాగో ఇయ్యరు. నీలా మీ పార్టీ తరఫున పోటీ చేసేవాళ్ళుగా వాళ్ళకి వాళ్ళు ఏందనేది చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు. తెలుగు ప్రజలారా, డెలివరీ బాయ్ సోదరులారా, మీ కష్టానికి నేను ఎప్పుడు సెల్యూట్ చేస్తున్నా. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఎవరు ఏ రకమైన ప్రవర్తనతో ఉన్నారు, ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎలాంటి నాయకుల్ని మన సొసైటీకి అందిస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా సరైన టైంలో సరైన రోజున మీ సమాధానం చెప్పండి. సో డెలివరీ బాయ్స్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఎన్నో ఆరోపణలు చేసింది కాబట్టి ఈ ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? మీ అభిప్రాయం అయితే కామెంట్లో తెలియజేయండి. మీ కామెంటే వాళ్ళందరికీ సమాధానం అవ్వాలి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.